వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కార్యకర్తలనంటే నియంత్రించవచ్చు. నేను చూసా నిన్న ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళని సర్దుబాటు చేశారు. మరి కడుపు మండిన అభిమానులు, కడుపు రగిలిన అభిమానులు, వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండొచ్చు, నేను కాదను. లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి, ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు చేసినా ఇది తప్పే, దీన్ని మేము అంగీకరించాం, వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి, కడుపు మండి ఒక మహిళ మీద, అందులో ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు, లేదా మరో కారణమైనా ఉండొచ్చు, లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పని ఏదైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా? ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు, దాడి సమయంలో జరిగింది అంటున్నారు. అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాంలే. ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం చేసుకోబోతుంది, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలామంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పటం కాదు, మేము కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. కడుపు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా పోలీసు విచారణ తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మీరు దీన్ని ఎత్తి మా ఎత్తి రుద్దాలనుకుంటున్నారు. సరే, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, ఏమి తొందర ఏం లేదు, తెలుస్తాయి. దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే, వినయపూర్వకంగా అభ్యర్థన, హంబుల్ రిక్వెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే నాయకులారా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే, నిన్నటి రోజున కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా చూపించండి. ఏ ఒక్కరైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని
అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట చివరి మాట, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల 15 రోజుల ముందు, అంటే నామినేషన్ల 15 రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పూజలు చేయించి పార్వతీ పరమేశ్వరులు అన్నవే, పార్వతీ పరమేశ్వరులను కీర్తించేవే, మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కనపడుతూ ఉన్నారా?